హలో ఎవ్రీవన్. విద్యుత్ శాఖ నుంచి సహాయక పోస్టుల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఐటీఐ, డిప్లొమా, 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ, ఎల్ఎల్బి, ఎంఎస్డబ్ల్యూ ఇతర కోర్సులు ఎవరైతే కంప్లీట్ చేసినారో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చును. అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదు. మీ యొక్క మొబైల్ నుంచి మీరైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చును. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు. కాబట్టి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా క్లియర్గా తెలుస్తున్నాం ఈ వీడియోలో. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అందరూ లైక్ చేయండి. సో చాలా మంది అయితే వీడియోని చూసి అప్లై చేసుకుంటున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. సో ప్లీజ్ అలా చేయకనమ్మా. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో కొంత సపోర్ట్ చేయండి. అప్పుడే నేను మీకు ఇంకా మంచి మంచి జాబ్స్ అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు అప్డేట్ అయితే చేస్తుంటాను. ఓకేనా? సో లైక్ చేయక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఎవరైతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొని ఎవరైతే జాబ్ లో సెలెక్ట్ అవుతారో సో వాళ్ళకి సంబంధించి ఎక్కడెక్కడ మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది అని దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు గమనించి చూడండి, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూసుకోండి. అంటే ఈ పోస్టులకి మన ఏపీ, తెలంగాణ నుంచి మేల్ ఆర్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చమ్మా. ఓకేనా? సో ఏపీ వాళ్ళకి జాబ్ లొకేషన్ చూసుకుంటే విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, సో వేమగిరి, ఎన్పి కుంట, సో కడప, కర్నూలు, కోటి, నాగార్జున సాగర్, వైజాగ్ మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఎవరికి? ఏపీ వాళ్ళకమ్మా. సో తెలంగాణ స్టేట్ వాళ్ళు చూసుకుంటే మనకి హారెచ్ కు సికింద్రాబాద్ అనేసి, సో ఖమ్మం, మహేశ్వరం, వరంగల్, నిజామాబాద్ అనేసి ఈ విధంగా మనటువంటి జాబ్ లొకేషన్ కూడా మనకైతే తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చును. సో ఇప్పుడు మీ యొక్క జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అనేసి క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు. సో తర్వాత ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. సో అంతకంటే ముందు నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలమ్మా. సో ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు, ఇవి అప్రెంటిస్షిప్ ఉద్యోగాలు ఇవి. ఓకేనా? సో దాని గురించి తర్వాత చెప్తాను మీకు. కానీ ఇవి అయితే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదు. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకొని ఫస్ట్ లో మళ్ళీ చెప్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, మనకి సీరియల్ నెంబర్ వైజ్ మనకి పోస్ట్ నేము, అదే విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, మంత్లీ స్టైపెండ్ అందిస్తారని డీటెయిల్ మొత్తం క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మంత్లీ స్టైపెండ్ అన్నారమ్మా. సో మీకు జాబ్ అయితే మంత్లీ శాలరీ అనేది ఇక్కడ ఉండేది, కానీ ఇక్కడ స్టైపెండ్ ఉంది కాబట్టి ఇది మీకు అప్రెంటిస్షిప్ ఉద్యోగాలం. ఓకేనా? సో ఇక్కడ మీరైతే పట్టేసి నోటిఫికేషన్ ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అనేసి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి ఐటీఐ ఎలక్ట్రీషియన్ అనేసి, డిప్లొమా అనేసి, గ్రాడ్యుయేట్ అనేసి ఇలాంటి మన ట్రేడ్లకు సంబంధించి ఇలాంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు ఇక్కడ మనకి పట్టికలో. చూడండి, మనకి బిఎస్సి వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి, బిఈ, ఐటీఐ, డిప్లొమా, సోషల్ వర్క్, ఎంఎస్డబ్ల్యూ, సో ఎల్ఎల్బి ఈ విధమైనటువంటి బిఏ వాళ్ళకి కూడా ఉందమ్మా. ఓకేనా? సో ఇలాంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంది, ఇక్కడ ఏ క్వాలిఫికేషన్ ఉంది, ఆ క్వాలిఫికేషన్ సంబంధించి ఏ పోస్ట్ ఉంది అనేసి ఒకసారి చెక్ చేసుకొని సో మీరైతే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి ఐటీఐ ఎలక్ట్రీషియన్ కి, డిప్లొమా వాళ్ళకి మాత్రం 13,500, 15,000 శాలరీ అయితే ఇస్తున్నారు. మిగతా పోస్టులు అన్నిటి కూడా మనకి చూసుకుంటే 17,500 మీకైతే స్టైపెండ్ అయితే ఇస్తారమ్మా ఎవ్రీ మంత్. ఓకేనా? సో తర్వాత చూద్దాం ఇక్కడ ఎవరు ఈ నోటిఫికేషన్ లీక్ చేస్తారు, ఏ విధమైనటువంటి భర్తీ చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం అయితే క్లియర్ గా తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి పవర్ గ్రిడ్ అమ్మా. సో పవర్ గ్రిడ్ అనేది మనకి ఇండియన్ గవర్నమెంట్ వర్క్ చేసేటువంటి ఒక సంస్థ ఇది పవర్ గ్రిడ్ అనేది. సో ఇక్కడ చూడండి, సత్రన్ రీజన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ సికింద్రాబాద్ అయితే ఉందమ్మా. దీనికి సంబంధించి హెడ్ ఆఫీస్ అనేది. సో ఇంకొక డౌట్ అయితే రావచ్చు మీకు, చాలా మంది కామెంట్ చేస్తారు, సికింద్రాబాద్ అంటున్నారు, దీనికి ఏపీటీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేసి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో చాలా బేసిక్ డౌట్ అమ్మా, కానీ కామెంట్ చేస్తుంటారు. సో ఇక్కడ నేను మీకు ముందుగా చూపించాను కదా జాబ్ లొకేషన్. కాబట్టి మన ఏపీ నుంచి, టీఎస్ నుంచి మేల్ ఆర్ ఫీమేల్ అందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ మనకు చూడండి, మీకు August 19th నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు అప్లికేషన్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలి అంటే ఇక్కడ చూడండి, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా మీకు కింద కామెంట్ చేసిన లింక్ అయితే ఇచ్చేస్తాను, అక్కడ వెళ్ళి డైరెక్ట్ మీరు వెళ్ళైతే అప్లై చేసుకోరండి. అందరూ కూడా ఎలాంటి ఫీజెస్ కూడా మీరు అయితే పే చేయవలసిన అవసరం అయితే లేదు. August 20వ తేదీ నుంచి మీకు September 8వ తేదీ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చును. ఇక్కడ చూడండి, అప్రెంటిస్షిప్ ఫర్ 1 year డ్యూరేషన్. ఓకేనా? సో ఇక్కడ మీకు 1 year అండ్ ఓన్లీ 1 year పార్ట్ మాత్రమే ఇక్కడ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. చెప్పాను కదా ముందుగా మీకు ఇక్కడ అప్రెంటిస్షిప్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు 1 year పాటు. ఆ 1 year లో మీకు ఏం చేస్తారంటే మీకు ట్రేడ్ చెప్పాను కదా, సో ఆ ట్రేడ్ కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ లో మీకు అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారమ్మా.
సో మీరు తీసుకునేటువంటి ట్రైనింగ్ బట్టి మీకు ఎవ్రీ మంత్ మీకు అయితే స్టైపెండ్ అయితే ఇస్తారు. చూపించాను కదా సాలరీ కూడా మీకు ఆ స్టైపెండ్ అయితే చూసుకుంటే మీకు ఎవ్రీ మంత్ స్టైపెండ్ అయితే ఇస్తారు. అప్రెంటిస్‌షిప్ సంబంధించి మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతే సో వాళ్ళ అవసరాన్ని బట్టి మీ పోస్టులు పర్మనెంట్ చేయొచ్చు, లేదా ఇంకా వాళ్ళ ఆ టైం పీరియడ్ అనేది ఇంకా పెంచవచ్చు, లేదా మిమ్మల్ని ఇంటికి కూడా పంపించేసి సర్టిఫికేట్ ఇచ్చి పంపించేసి ఇంటికి కూడా మిమ్మల్ని పంపించేయచ్చమ్మా. ఓకేనా, ఇవైతే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కావు, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా, సో ఇదేమా ఇలాంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక చూడండి మనకి కేటగిరీ వైజ్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ కేటగిరీ అనేసి మన క్యాస్ట్ వైజ్ కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ట్రేడ్ వైజ్ కూడా సో అదే విధంగా తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగిందమ్మా. ఓకేనా, చూసుకుని ఆల్రెడీ మీకు ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరందరూ కూడా అప్లై చేసుకోండి. మరి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అంటే సో ఇక్కడ చూడండి ఎవరైతే 18 ఇయర్స్ నిండి ఉందో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు కొన్ని కండిషన్ కూడా ఇచ్చారమ్మా. సో క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ అప్రెంటిస్‌షిప్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్. చూసుకోండి ఇక్కడ చూడండి పాయింట్ నెంబర్ 1, awaiting the results of their ఫైనల్ ఎగ్జామినేషన్ అట్ ది టైమ్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకేనా, సో అప్లికేషన్ పెట్టుకునే టయానికి మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ ఇంచెప్ చూపించాను కదా మీ యొక్క క్వాలిఫికేషన్ అది ఆ క్వాలిఫికేషన్ సంబంధించి ఫైనల్ ఎగ్జామినేషన్ కోసం రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా నాట్ కంప్లీటెడ్ ది 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఓకేనా, సో 18 ఇయర్స్ ఎవరికైతే కంప్లీట్ ఇంకా కాలేదో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. అదే విధంగా మీరు ఇంతకు ముందు ఎక్కడైనా ఇలాంటి ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. అదే మనకి థర్డ్ పాయింట్ లో చెప్పారు హ్యావ్ ఆల్రెడీ అనేసి. ఫోర్త్ పాయింట్ చూసుకుంటే హ్యావింగ్ మోర్ దెన్ 1 ఇయర్ ఆఫ్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అమ్మా ఈ అప్రెంటిస్‌షిప్ ఉద్యోగాలకి. ఓకేనా, సో ఇది మా జాబ్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా మీకు అయితే క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా చూడండి మీకు జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారంటే మెరిట్ అదనంగా మిమ్మల్ని అయితే సెలక్షన్ చేస్తారమ్మా. సో మేబీ ఎవరైతే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళని ఏదైనా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కానీ ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఓకేనా, సో ఇంకా మనకు చూడండి మనకి డీటెయిల్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చును. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ అనేసి ఒక అఫీషియల్ వెబ్సైట్ కూడా క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. టు చెక్ యువర్ బ్యాంక్ సీలింగ్ స్టేటస్ ప్లీజ్ విజిట్ ది లింక్ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అనేసి ఒక మై ఆధార్ నెంబర్ కూడా ఇచ్చేస్తారు. ఇది ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. సో ఇది మా క్లియర్ గా డీటెయిల్స్ మొత్తం మెన్షన్ చేశారు. సో అదే విధంగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని కాల్ చేస్తారు కదా. సో అలాంటి టైంలో మీరు ఏ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలి అనేసి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ సంబంధించి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ గురించి క్లియర్ గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలనేసి, ఆధార్ కార్డు కావాలనేసి, 10th మార్క్స్ మేమోగా మనకి 10th క్లాస్ మార్క్స్ సర్టిఫికేట్ కావాలంటున్నారు. సో ఈ విధమైన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ దగ్గర పెట్టుకొని ఎవరైతే అప్లై చేసుకుంటారో సో వాళ్ళందరూ కూడా బ్యాంక్ క్యాన్సిల్ చెక్ ఎందుకంటే మీకు స్టైపెండ్ ఇస్తారు కదా. సో మీ బ్యాంక్ సంబంధించిన డీటెయిల్ కూడా కావాలంటున్నారు. ఓకేనా, మనకి చూడండి 18 ఇయర్స్ నుండి సరిపోతుంది. అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి కంపల్సరీ. ఓకేనా, సో ఇది మా అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తారు. ఒకసారి చెక్ చేయండి స్టెప్ బై స్టెప్ మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేసి. మీకు కింద మీకైతే నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ లింక్ ఇచ్చేస్తానమ్మా. ఓకేనా, ఇక్కడ చూడండి సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ చూసుకుంటే క్లియర్ మెన్షన్ చేశారు. ఏ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ది క్యాండిడేట్స్ రిపోర్టెడ్ ఫర్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ అండ్ ఫోరెన్ సూటబుల్ యాజ్ పర్ ది ఎలిజిబుల్ క్రైటీరియా. చెప్పాను కదా మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీ యొక్క మార్క్స్ పర్సంటేజ్ బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు అనేసి. సో మెరిట్ ఆధారంగా డైరెక్ట్ మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఓకేనా, క్లియర్ గా మనకి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ట్రైనింగ్ సంబంధించి క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. మొత్తం కూడా ట్రైనింగ్ అమ్మా. ఓకేనా, స్టైపెండ్ అందిస్తారు. డ్యూరేషన్ ఎంత వరకు ఉంటుందో 1 ఇయర్ పాటు అనేసి ట్రైనింగ్ లొకేషన్స్ ఆల్రెడీ మొత్తం కూడా మన మీద డీటెయిల్ గా అయితే మెన్షన్ చేసేసాను మీకు. సో ఇది మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. మనకు ఆగస్టు సో సెప్టెంబర్ 8వ తేదీ వరకు మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మనకు అఫీషియల్ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చేసారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ అయ్యి మీరైతే తెలుసుకోండి. కింద మీకు అయితే డైరెక్ట్ గా మీకు అయితే రెండు లింక్లు అయితే ఇచ్చేస్తాను. అప్లై నౌ అనేసి ఒక లింక్ అయితే ఇక్కడ ఇచ్చేస్తాను. మీరు ఒకసారి గూగుల్ లో సెర్చ్ చేయండి, లేదంటే మీకు డైరెక్ట్ అప్లై లింక్ ఇచ్చేస్తాను. అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ కూడా దానికి సంబంధించి పీడిఎఫ్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా చెక్ చేసుకోండి. సో ఇది మన నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్. సో ఫైనల్లీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.